చెరువుల రక్షణపై హైడ్రా మరింత ఫోకస్ చేసింది. ఇప్పటికే నగరంలో లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని కేటాయించాలని పోలీస్ శాఖకు లెటర్ రాసింది. ఫ్యూచర్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పాటు జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనుంది హైడ్రా. హైదరాబాద్లో చెరువుల రక్షణకు ఇప్పటికే లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఉపయోగించుకుంటున్న హైడ్రా ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం 248 మంది లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఉపయోగించుకుంటున్న హైడ్రా చెరువుల దగ్గర షిఫ్టుకు 2 చొప్పున గార్డ్స్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల నల్ల చెరువు ప్రారంభోత్సవ టైంలో చెరువుల దగ్గర భద్రతను మరింత పటిష్టం చేయాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం సిబ్బందిని కేటాయించాలని పోలీసు శాఖకు హైడ్రా లెటర్ రాసింది. కొద్ది రోజుల్లో ఈ ప్రత్యేక బలగాలను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది. చెరువుల దగ్గర భద్రత కట్టుదిట్టం చేసేందుకు తొలి దశలో కీలకమైన 650 చెరువుల దగ్గర 950 ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇవి సోలార్ పవర్తో పనిచేస్తూ ఐపీ టెక్నాలజీ ఆధారంగా నిరంతరం పర్యవేక్షిస్తాయి. వీటిని హైడ్రా కంట్రోల్ రూమ్తో పాటు బంజారాహిల్స్లోని ఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేస్తారు. బుద్ధ భవన్లోని హైడ్రా ఆఫీస్ నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ 2 కేంద్రాల్లో 24 గంటల నిఘా ఉంచేందుకు సిబ్బందిని నియమించనున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు లేదా చెరువుల పూడ్చివేత ప్రయత్నాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా హైడ్రా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో డ్రోన్లతో నిఘా పెట్టడానికి, జియో ఫెన్సింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైడ్రా ప్లాన్ చేస్తోంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటు దేశ విదేశాల సంస్థలతో సంప్రదింపులు జరిపి శాటిలైట్ టెక్నాలజీ వినియోగించుకోవాలని చూస్తున్నారు. జియో ఫెన్సింగ్తో చెరువుల హద్దులను ఖచ్చితంగా గుర్తించి ఎవరైనా ఆ పరిధిలోకి చొరబడి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. ముందుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు శాఖ నుంచి సరిపడా సిబ్బంది వచ్చిన తర్వాత ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.